హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేనైతే మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం వీడియోస్ అప్లోడ్ చేస్తా అన్నాను కదా, అవి అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది. ఇది వచ్చేసి శుక్రవారం నైట్ 11:30కి గృహప్రవేశం. సో 10:30కి అయితే పాతింటి నుంచి అన్నీ తీసుకొని కొత్తింటికి అయితే బయలుదేరుతున్నాము. మెయిన్గా అయితే దేవుడి పట్టాలు, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, నవధాన్యాలు, కొబ్బరికాయలు, కుడుములు, నీళ్ళతో నింపిన బిందెలు అవైతే తీసుకువెళ్తారు. సో మేము అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక్కడైతే ఒక్క లైట్ కూడా లేదు. జస్ట్ ఆ ఇంట్లో ఒక్క లైట్ ఉందంతే. సో ఆ వీడియో కూడా ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల అంత క్లారిటీగా రాలేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్. పక్కనే ఇల్లు, కానీ అటువైపు నుంచి వెళ్ళకూడదని చెప్పి చుట్టూ తిరిగి అయితే వెళ్ళాము. ఇదే కొత్త ఇల్లు. కొత్త ఇంటి దగ్గర అయితే లైటింగ్ పెట్టారు. నూతన గృహప్రవేశం చేసేటప్పుడు ఎప్పుడైనా హిందూ సాంప్రదాయం ప్రకారం ఆవునైతే పూజిస్తారు. ఇక్కడ మా అన్నయ్య వదిన కూడా ఆవును పూజించి, ఆవుకి ఏదైనా తినిపించి, ఆవును ముందుగా లోపలికి తీసుకువెళ్ళిన తర్వాతే గృహప్రవేశం చేస్తారు. ఆవులో హిందూ సాంప్రదాయం ప్రకారం దేవతలు, దేవుళ్ళు అందరూ ఉంటారని చెప్తారు. కనుక ఆవును పూజిస్తే వాళ్ళందరినీ పూజించినట్లే. అందుకే ఆవు చుట్టూ మా అన్నయ్య, వదిన, పిల్లలు అందరూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఆవుకి అరటిపళ్ళు తినిపించి లోపలికి తీసుకువెళ్ళారు. ఇక్కడైతే ఫోటోగ్రాఫర్ మీరందరూ నుంచోండి, ఒక ఫోటో తీసుకుంటానని చెప్పి ఒక క్లిక్ అయితే తీసుకున్నారు. ఆ తర్వాత ఇంకా గృహప్రవేశ ముహూర్తంకి టైం అవుతుంది. సో ముందుగా అయితే మెయిన్ వాకిలి దగ్గర పూజ చేయాలి కదా. ఇంకా దేవుడు పట్టాలు ఉన్న ప్లేట్ని మా వదినకి ఇచ్చేసి మా అన్నయ్య అయితే పూజ చేయడం స్టార్ట్ చేశారు. పసుపు, కుంకుమ, నవధాన్యాలు అన్నీ వేయించారు. ఆ తర్వాత నిమ్మకాయని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఒక పార్ట్కి పసుపు, ఒక పార్ట్కి కుంకుమ రాసి నిమ్మకాయని 2 చేతులతో తీసుకొని అక్కడ పిండి వేసి అక్కడే పడేశారు. ఈ పంతులు గారే మాకు హైదరాబాద్లో కూడా గృహప్రవేశం చేశారు. ఊరు నుంచి వచ్చి మరీ ఇక్కడ చేశారు. చాలా బాగా చేస్తారు పూజ. ఇంకా తర్వాత గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి గుమ్మడికాయను కూడా చుట్టూ తిప్పేసి గుమ్మడికాయను కూడా పగలగొట్టించారు. 2 డేస్ నుంచి వర్షం ఉండడాన చీకటిగా ఉండేసరికి దోమలు అయితే బాగా వచ్చాయి. మేమందరం అవన్నీ పట్టుకొని నుంచున్నాం కదా, ఎప్పుడు లోపలికి వెళ్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఇంకా గుమ్మడికాయ అయితే దిష్టి తిప్పేశారు. మామూలుగా అయితే నేను చూసినప్పుడు గుమ్మడికాయని ఇట్లా పైకి ఎత్తి కింద పడేస్తారు. కానీ ఈ పంతులు గారు అలా కాదు, కిందే అట్లా 2 టైమ్స్ కొట్టండి అదే పగిలిపోతుందని చెప్పారు. సో ఇటొక పార్టు అటొక పార్టు పెట్టేశారు. దాని తర్వాత దాని మీద కుంకుమ చల్లించారు. కుంకుమ చల్లించి ఇంకా మెయిన్ గేట్ దగ్గర పూజ అయితే అయిపోయింది. సో ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇంకా మేళాలతో లోపలికైతే వెళ్తున్నారు. లోపలికైతే వెళ్ళిపోయాక ఇంకా అన్ని రూమ్స్లోకి పూజ చేసి అలాగే గడపల దగ్గర నిమ్మకాయలు అవన్నీ పెట్టేసి లోపలికి వెళ్ళాలి కదా. ముందుగా అయితే పూజ రూమ్తో స్టార్ట్ చేశారు. ఇక్కడ కూడా పసుపు, కుంకుమ, నవధాన్యాలు, ఇక్కడ కొబ్బరికాయ కొట్టించారు. యాక్చువల్గా ఇక్కడైతే మా వదిన కొట్టమన్నారు. మా వదినకి అసలు కొబ్బరికాయ పగలలేదు. ఇంకా మా అన్నయ్య తీసుకొని కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అవన్నీ తీసుకొని ముందు ఒకసారి లోపలంతా చుట్టూ తిరిగి బయటికి రమ్మన్నారు. సో ఇంకా అన్నయ్య, వదిన, పిల్లల వరకు వెళ్ళారు. ఇక్కడ కుడుములో మా వదిన వాళ్ళ తమ్ముడు, అంటే మా అన్నయ్యకి బావమరిది, తను కుడుములు తీసుకొని లోపలికి వెళ్ళాడు. యాక్చువల్గా కుడుముల్ని అంతా చుట్టూ ఆవిరి చూపించి కుడుముల్ని పైన సీలింగ్ వేసి ఇలా పెడతారు. అది ఒక ఆచారం. ఇంకా తర్వాత పొంగల్ కూడా పెట్టేయమన్నారు. మా అక్క వాళ్ళిద్దరూ పొంగల్ పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ మా అన్నయ్య అయితే గ్యాస్ స్టవ్ వద్దు, శాస్త్రం ప్రకారం కట్టెల పొయ్యి మీదే పొంగల్ చేయాలని చెప్పి కట్టెలే పెట్టించారు. ఇక్కడ మా అక్క దండం పెట్టుకొని ఇద్దరు అక్కలు కలిసి పాలైతే పెట్టేసి పొంగలైతే మొదలు పెట్టేశారు. ఇంకా మా పెద్దక్క అయితే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ కోసం వెళ్ళిపోయింది. ఇంకా మా చిన్నక్క, మా అమ్మ అక్కడ కూర్చున్నారు. ఇంకా నేను ఒకసారి ఇల్లైతే ఫోటో తీద్దామని చెప్పి రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా కట్టెల పొయ్యి మీద ఉండడం అంటే తెలిసిందేగా, పొగంతా ఇల్లంతా వచ్చేసింది. ఇంకా అంత క్లారిటీ రాలేదు. ఇంక ఇక్కడైతే వాస్తు పూజకు రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.